షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. The topic for today is the highway of God. The highway of God. దేవుని యొక్క రాజ్యమార్గము, దేవుని యొక్క రాజ్యమార్గము. టెక్స్ట్ మనం గమనిద్దాం. మూలవాక్యము యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 35 verse 8. అక్కడ దారిగా ఉన్న రాజ్యమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడను. అక్కడ దారిగా ఉన్న రాజ్యమార్గం ఏర్పడను. ఏ హైవే విల్ బి దేర్, ఏ హైవే విల్ బి దేర్. ఎప్పుడు ఎక్కడ ఇది? లేఖన భాగం తడిచి చూస్తే సత్యాలు మనకు విషదమవుతాయి, ద్యోతకమవుతాయి. మహాశ్రమల కాల అనంతరము యేసు ప్రభు సాతాను బంధించి, ఆయన అనుచరులను బంధించి, ఆ ప్రభు ఈ లోకంలో 1000 పరిపాలన కొనసాగిస్తాడు. 1000 పరిశుద్ధ పరివారముతో విమోచించబడిన వారితో ఆయన ఈ భూలోకం ముందు రాజ్యం పెడతాడు. దావీదు సింహాసనం అధిష్టిస్తాడు. మిలియన్ పీరియడ్, 1000 పరిపాలన. అందులో రక్షించబడిన వారు, ప్రభు కొరకు పాడుపడిన వారు, ప్రయాసపడిన వారు, బహుమతులు పొందినవారు, ప్రశంసించబడిన వారు అందరూ కూడా ప్రభుత్వ కలిసి 1000 రాజ్యమేదో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క 1000 పరిపాలనలో దేవుని యొక్క రాజ్య మార్గం మనకు కనిపిస్తుంది. అక్కడ దారికను రాజ్యమార్గం ఏర్పడను. దెర్ విల్ బి హైవే. హూ విల్ వాక్ ఇన్ ది హైవే? ఈ రాజ్య మార్గంలో ఎవరు నడుస్తారు అనగా పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. వారు ఈ పరిశుద్ధ మార్గంలో వారు నడుస్తారు. వారు ఇట్ ఇస్ హైవే ఆఫ్ హోలీనెస్. ఇట్ ఈస్ హైవే ఆఫ్ హోలీనెస్. అది పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ మార్గము. పరిశుద్ధులు, దేవుని రక్త కడగబడి విమోచించబడిన వారు, ప్రభు గురించి విశ్వాసం కాపాడుకున్నవారు, ప్రభుత్వం కలిసి 1000 పరిపాలన పాల్గొంటారు. వారు ఆ పరిశుద్ధులు ఈ రాజ్య మార్గంలో వారు ప్రయాణిస్తారు, నడుస్తారు. వారు అది పరిశుద్ధ మార్గం అనబడను. అది అపవిత్ర పోకూడని మార్గం. ఆ మార్గం పోవారికి ఏర్పరచబడను. It is highway of the chosen people. It is highway of the holy people. పరిశుద్ధులు, అందులో వారు ప్రయాణిస్తారు, అందులో నడుస్తారు. వారు అపవిత్రకు స్థానం లేదు. వారందరూ కూడా మండుచుల అగ్నిగుండంలో పాల్గొంటారు, తీర్పు కూడా వేచి ఉంటారు. వారు పరిశుద్ధులుగా పిలవబడిన వారు, పరిశుద్ధులంటే పిలవబడిన వారు, పరిశుద్ధముగా జీవించిన వారు, వీరందరూ కూడా 1000 పరిపాలనలో పాల్గొంటారు. పరిశుద్ధనగా ఇట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్. ఈ లోకంలో జీవిస్తున్న వారు, దేవునికి ఏర్పరచబడిన బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. హోలీనెస్ ఇస్ అ కమాండ్, ఇట్స్ నాట్ ఆప్షన్. ఈ లోకంలో జీవిస్తుండగా టు లీడ్ ఎ డిఫరెంట్ లైఫ్ అకార్డింగ్ ద బైబిల్, అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత, దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేదే పరిశుద్ధమైన జీవితం. అది ఎ డిఫరెంట్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాంటి వారు దేవుని ఏర్పరచబడిన ద చోసన్ పీపుల్ విల్ వాక్ ఇన్ ఇట్. పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు. మూడవదిగా నీతిమంతులుగా తీర్చబడిన వారు, ద రైచియస్ విల్ వాక్ ఇన్ ఇట్. ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హిస్ రైచియస్నెస్ ఇస్ ఇంప్యూటెడ్ ఆన్ us. ఎవరైతే అంగీకరించారో, ప్రభువుని నమ్ముకున్నారు, విశ్వసించారు, ఆ రక్తాన్ని కడగబడ్డారు, వారందరూ కూడా నీతిమంతులుగా ఆయన కృప ద్వారా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు, ప్రభు నీతి ఎవరికి ఆపాదించబడదో వారందరూ కూడా
పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు, నీతిమంతులు ఆ రాజ్య మార్గంలో నడుస్తారు. దెర్ ఇస్ సేఫ్టీ ఇన్ దట్ హైవే. ఆ హైవేలో భద్రత ఉన్నది. పూర్వకాలంలో రహదారులో కానివ్వండి, రాజ్యంలో కానివ్వండి, పెద్ద పెద్ద రహదారులు కానివ్వండి, దొంగలు వాళ్ళు దోచుకునేవారు. ఆ ప్రయాణికుని కదా దోచుకున్నారు కదా దొంగలు. ఈనాడు కూడా అక్కడక్కడ మార్గాల దొంగలు పొంచి ఉంటారు, వారు దోచుకుంటారు. ఒకప్పుడు 1983లో జడ్చ్ మాఫూర్ రావాలంటే ఆ యొక్క బైపాస్లో గమనించినప్పుడు రాళ్ళు అడ్డం పెట్టి వెహికల్స్ ఆపి దోచుకునేవారు ఒకప్పుడు. అది ఇప్పుడు లేదు, పోయింది. కానీ ఈ రాజ్య మార్గంలో, దేవునికి రాజ్య మార్గంలో దెర్ ఇస్ సేఫ్టీ. దోచుకునే వారు ఉండరు. దెర్ ఇస్ సేఫ్టీ ఇన్ ద హైవే ఆఫ్ గాడ్. దెర్ విల్ బి జాయ్ ఇన్ ద హైవే ఆఫ్ గాడ్. వాక్య భాగంలో 9వ వచనం, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచించబడిన వారే, those are redeemed with the precious blood of Christ to walk in it. అంత మాత్రం కాదు, అక్కడ భద్రతతో పాటు యెహోవా విమోచించేవారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తడం నిత్యానందముడు జరిపి జాయ్ ఇన్ ద హైవే. ఈ లోకంలో కన్నీరు కలగలు సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి ఈ లోకంలో. కానీ ఆ వేళ్ళ పరిపాలనలో తెలిపిన సారు తెలిపి జాయ్ జాయ్ ఇటర్నల్ జాయ్. ఆ వేళ పరిపాలన ఎంతో సంతోషం ఉంటుంది, దుఃఖం నీటి ఎగిరిపోతుంది. ఆ వేళ పరిపాలన అంత సుఖ సంతోషాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఒక పాటలు పాడుతూ there will be praising and singing. అక్కడ విమోచించిన పాటలు పాడుతూ సంతోషంగా ఉంటారు. there will be praising and singing. There will be praising and singing in the highway. There will be joy in the highway. There will be safety in the highway. ఇవనగా those who are redeemed by God, those who are justified by the grace of God as righteous people, and those who lead a holy life, they will walk in the highway. ఈ రాజమార్గంలో నడుస్తారు. ఎలాంటి హాని ఉండదు, క్రూర జంతువులు ఉండవు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా, ఆ రాజమార్గంలో నడవాలంటే, ఆ సంతోషాన్ని, ఆ భద్రతను పొందాలంటే ఈ లోకం జీవిస్తుండగా పరిశుద్ధంగా జీవించు. దేవుని కృప ద్వారా నీతిని కాపాడుకో. దావీదు నీతిని కాపాడుకున్నాడు. ఆర్థిక నీవు నీతిని కాపాడుకో. విమోచించబడ్డావు ఈ లోకములో. విమోచించబడ్డా నీవు ఆయన కొరగా జీవించు, ఆయనకర బ్రతుకు. వేయిన పరిపాలనలో నీ దుఃఖం ఎగిరిపోతుంది, నీ బాధలు తొలగిపోతాయి. ఈ లోకంలో శ్రమలు, ఇలా దుఃఖం, బాధలు. కానీ ఆ వేయిన పరిపాలన మిలియన్ పీరియడ్లో దెర్ బి జాయ్, జాయ్ అండ్ జాయ్, దెర్ బి హ్యాపీనెస్. అది పొందాలంటే సిద్ధపడు. ఆ రీతిగా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా కృపా సహాయతమెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, వేయిన పరిపాలన రాజ్య మార్గంలో మేము వెళ్ళాలంటే, ప్రభువా నడవాలంటే మా తండ్రి పరిశుద్ధంగా ఉండాలని, మీకు ఏర్పరచబడిన జీవితం విభిన్నంగా ఉండాలని, మా నీతిని కాపాడుకోవాలని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడ సంతోషం ఉంటుంది, దుఃఖమును సెలవిచ్చారు తండ్రి. there will be singing and praising, there will be joy. ఆ సంతోషాన్ని పొందడానికి పాటలు పాడుకుంటూ ప్రభా సియోనులో ఉండడానికి నాయన కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.